వివేకానంద గారు ఏమన్నారు ఏకంగా యేసుక్రీస్తుని, నేను గనక యేసుక్రీస్తు వారి కాలంలో పుట్టి ఉంటే నేను నా కన్నీళ్లతో కాదు నా గుండెల్లో ప్రవహించే రక్తంతో కడిగేవాడిని అన్నాడా లేదా? మరి చాలా మంది అదేం అనలేదు, అది ఫేకు, వివేకానంద గారు ఏడనలేదు అన్నారు. అరే బాబు, నేను ఏది మాట్లాడినా విత్ ప్రూఫ్ తో మాట్లాడతా. ఎక్కడ అన్నాడో బుక్ పేజ్ నెంబర్ కూడా చూపిస్తా, చూడండి ఒకసారి. చూడండి, స్వామి వివేకానంద ఆన్ హిమ్సెల్ఫ్. స్వామి వివేకానంద గారు ఆయన గురించి ఆయన చెప్పుకున్నటువంటి మాటలు. ఓకేనా, ఇదిగో బుక్, అసలు మీకు కళ్ళు కాకులు ఇస్తే మీరు బుక్ జాగ్రత్త. ఇది కూడా స్వామి వివేకానంద ఆన్ హిమ్సెల్ఫ్, ఈ పుస్తకం పేరు. మామూలు కాదు బాబు రాసింది, మన వామిషన్ వాళ్ళు రాసి చూసుకుని 135వ పేజీ. 135వ పేజీ ఏమన్నారో చదువుతానండి. హెడ్ ఐ లైవ్డ్ ఇన్ పాలస్తీన్. నీ గనక పాలస్తీనాలో గనక ఉంటే, ఇన్ ద డేస్ ఆఫ్ జీసస్ ఆఫ్ నజరేత్, నజరేయుడైన యేసుక్రీస్తు వారి కాలంలో నీ గనక పాలస్తీనాలో గనక ఉంటే, ఐ వుడ్ హ్యావ్ వాష్డ్ హిస్ ఫీట్ నాట్ విత్ మై టియర్స్ బట్ విత్ మై హార్ట్స్ బ్లడ్. నేను యేసుక్రీస్తు వారి కాలంలో గనక పుట్టి ఉంటే నా కన్నీళ్లతో కాదు, ఏకంగా నా గుండెల్లో ప్రవహించే రక్తంతో ఆయన పాదాలను కడిగేవాడిని అన్నాడు.